జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీరు విన్నారనుకో మన ఊచారు. ఎందుకు ఆ పని చేస్తారో ఈ న్యూస్ చూశాక మీకు అర్థం అవుతుంది. నీచ రాజకీయాలకు పెట్టింది పేరు సమాజ్వాదీ పార్టీ. ఈ సమాజ్వాదీ పార్టీను పూర్తిగా ఒక నిష్ఠ దరిద్రపు కొట్టు పార్టీగా పేర్కొనడంలో ఎంత మాత్రం కూడా మనం సందేహించాల్సిన పని లేదు. ఈ పార్టీలో గూండాలు రౌడీలకు మాత్రమే టికెట్లు అయితే దొరుకుతాయి. నేనేదో అంటా అని చెప్పి మీరు ఏదో ఊరుకో అనుకోకండి. మాదిరిగా నేను విషయం ఉంటేనే చెప్తా. నేను చెప్పేది నిజం. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ పొందాలంటే కావాలంటే కనీసం ఓడిపోయిన 50 క్రిమినల్ కేసులు ఉండాలి. అటువంటి వాళ్ళకే దాంట్లో టికెట్లు ఇచ్చేది. అర్థమైందా? ఇక కకృతి రాజకీయాలకు ఈ అఖిలేష్ యాదవ్ పెట్టింది పేరు. నేను ఒక మాట చెప్తున్నా, దయచేసి తప్పుగా అనుకోవద్దు. నాకు తెలిసిన వాళ్ళే యాదవ్ సమాజంలో చాలా మంది జాతీయవాదులు ఉన్నారు. అంటే ప్రతి దాంట్లోనూ ఉంటారులే, అది వేరే విషయం. అంటే యాదవ్ అంటున్నా అని చెప్పేసి మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయనే మనకు తెలిసిందనమాట. అట్టాడిది ఆయన మనకు భగవద్గీత అని చెప్పేసి అంటే మనం ఎట్ట బతకాలా, ఏం చేయాలా, ధర్మం కోసం మనం ఎట్ట నిలబడాలని చెప్పేసి భగవద్గీతను చెప్పిన ఆయన అర్థమవుతుందా? అలాంటి వంశంలో, అలాంటి యాదవ కులంలో ఇలాంటి నీచులు పుట్టినారంటే ఇంకేమని చెప్పాలా? మీరు ఆలోచించుకోండి దయచేసి. ఎవరన్నా ఉంటే దయచేసి నన్ను అయితే అపార్థం చేసుకోకండి, చెప్తున్నా. సరే, ఇకపోతే మీకు గుర్తుండదో లేదో 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఘోర పరాజయం పొందగా బీజేపీ అయితే ఘన విజయం సాధించింది. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. ఇక అఖిలేష్ యాదవ్ అప్పుడు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక ఇల్లు ఒకటి ఇచ్చి ఉంటుంది గవర్నమెంట్. ఆ అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ ఖాళీ చేసేటటువంటి క్రమంలో ఈ అఖిలేష్ యాదవ్ ఏం చేసినాడు అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఈ టైల్స్, మార్బుల్స్ మొత్తం అంతా, ఈ ఫర్నిచరు అంతా, ఇంటీరియర్ మొత్తం అన్ని కూడా పిక్కోమైనాడు. నేనేదో ఊరికే ఆయన అంటే నచ్చకనో కోపంతోనో ఏదో చెప్తాను అనుకోవద్దు. నేను చెప్పేది 100కి 100 నిజం అనమాట. ఈ అఖిలేష్ యాదవ్ ఈ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేసి పోతా మొత్తం అంతా కూడా ఓడబెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఖరీదైన వస్తువులు ఏది కూడా వదిలిపెట్టాలి. ఆఖరిలో కిచెన్లో ఉండేటువంటి ప్లేట్లు, గిన్నెలు కూడా వదిలిపెట్టాలి. అన్ని దొబ్బుకోమైనాడు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పిన డౌట్ అనిపిస్తే మీరు దాంట్లో గూగుల్లో ఉన్నప్పుడు సెర్చ్ చేసుకోండి, గూగుల్లోనే యూట్యూబ్లోనే. అప్పట్లో ఈ విషయం పైన గోల అయింది, మామూలుగా. సరే, ఏదో అయిపోయింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతం మహాకుంభమేళ అయితే జరుగుతుంది కదా. ఈ మహాకుంభమేళా సందర్భంగా కోట్లాది మంది భక్తులు, అదేవిధంగా విదేశాల నుంచి టూరిస్టులు ఈ ప్రయాగరాజ్కి అయితే వస్తున్న సంగతి మీరు చూసే ఉంటారు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు మహాకుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఈ మహాకుంభమేళా ఏర్పాట్లు అయితే అత్యద్భుతంగా ఘనంగా జరిగినాయి. దీంతో యోగి ఆదిత్యనాథ్ గారి పేరు ఉత్తరప్రదేశ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ మహాకుంభమేళా పేరు, యోగి ఆదిత్యనాథ్ పేర్లు అయితే మోగిపోతున్నాయి. దీంతో అఖిలేష్ యాదవ్ ఈ కకృతి రాజకీయాలు అయితే మొదలుపెట్టాడు. అందరూ యోగి గారిని మెచ్చుకోవడం చూసి తట్టుకోలేనటువంటి ఈ అఖిలేష్ యాదవ్ వెంటనే ఒక లిల్లీపుట్ ఏదో అంటారు ఆ పేరు, ఆ లిల్లీపుట్ లాగా ఒక 3 అడుగుల ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఈ మహాకుంభమేళా జరిగేటటువంటి ప్రదేశంలో ఇన్స్టాల్ చేశారు. అక్కడ ఒక గుడిసె లాంటిది ఒకదాన్ని వేసి ఆ గుడిసె లోపల ఒక ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని అయితే ఈ మహాకుంభమేళాకు వచ్చే భక్తులందరికీ కనపెట్టేటట్టు ఈ ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశాను. దీంతో ఇక ఒక్కసారిగా ప్రయాగరాజ్లోని సాధువులు, నాగసాధువులు, భక్తులు మామూలుగా రగిలిపోయినారు కోపంతో. అసలు మహాకుంభమేళాలో ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ములాయం సింగ్ యాదవ్ ఏం చేసినాడు అని చెప్పేసి అడిగినారు. వాళ్ళు అడిగే దాంట్లో తప్పేలే. ఈ క్రమంలో సాధు సమాజ్ సంఘం మాట్లాడుతా మహాకుంభమేళా జరిగే ప్రాంతంలో ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అవమానకరమైనటువంటి చర్య. అసలు ములాయం సింగ్ యాదవ్ హిందువులకి ఏం చేసినాడు? ఆయన చేసిందంతా కూడా ముస్లింల కోసమే. ఆయన పార్టీ పెట్టిందే ముస్లింలను ఉద్ధరించేదానికి. ములాయం సింగ్ యాదవ్ ఒక హిందూ వ్యతిరేక అన్న విషయం బహిరంగ రహస్యము. పచ్చి కుల రాజకీయాలు చేయడంలో ములాయం సింగ్ యాదవ్ను మించినోడే లేడు. అసలు ఈ బాబ్రీ మసీదు కూల్చివేత ఉన్నది కదా, దాంట్లో కరసేవకులపైన కాల్పులు జరిపించింది కూడా ఈ ములాయం సింగ్ యాదవే. అవునా కదా? ఆనాడు ఆ రాష్ట్రంలో కరసేవకుల రక్తంతో తడిసిపోయింది. ఆనాటి కాల్పుల్లో ఎంతమంది మరణించారో ఇప్పటికే లెక్క తేలడంలే. అంతటి ఘోరమైన పాపానికి గుడిగట్టినటువంటి ఈ ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని మహాకుంభమేళా ప్రతిష్ఠించడము సిగ్గుచేటంట అఖిల భారతీయ అకార పరిషత్ అయితే విమర్శించింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ
అఖిలేష్ యాదవ్ అయితే వాటిని పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే కన్నా సరేలే అనుకొని పోయే రకాలన్నమాట. ఇప్పటికీ ఈ అఖిలేష్ యాదవ్ ముస్లింల కోసం మాత్రమే పనిచేస్తాడు. ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ముస్లింలను బీజేపీ ప్రభుత్వం వేధింపులు గురిచేస్తుందని చెప్తా మాట్లాడతాడు. ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో విషయం, మన ఛానల్ను ఇంతవరకు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే మాలో ధైర్యం, మీరు అందించే ప్రోత్సాహం మాకు 100 రెట్లు కాదు. అదేందన్నట్టు ఆంజనేయ స్వామి వచ్చి మా పక్కన నిలబడుకుంటే ఎంత బలం అయితే ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటుందో మాకు అట్లా ఉంటుంది. ఏమంటారా? అది మ్యాటర్ అయితే. జై శ్రీరామ్.